జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. ఈ రోజున మనం భారతీయ సమాజంలో ఉన్న కొన్ని విశిష్టమైన లక్షణాలను తెలుసుకుందాం. భారతీయ సమాజం మిగిలిన సమాజాల కంటే ప్రత్యేకత ఎందులో ఉంది అన్నది చూస్తే అవిచ్ఛిన్నంగా, అంటే ఏమాత్రం కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా సంస్కృతి నాగరికత నాశనం అవ్వకుండా కొనసాగిన సంస్కృతి భారతీయ సంస్కృతి. ఎన్ని బయటి సంస్కృతులు వచ్చినా అన్నిటినీ విలీనం చేసుకుంటూ ముందుకు సాగిన సంస్కృతి భారతీయ సంస్కృతి. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాడే భారతీయ సంస్కృతి ఇక్కడ చాలా గొప్పగా విలసిల్లింది. అది మనకి వస్తుపూర్వక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ సంస్కృతితో, భారతీయ సంస్కృతితో పాటు ఉన్న మిగిలిన సంస్కృతులను మనం చూస్తే అది ఈజిప్ట్ నాగరికత కానీ, సుమేరియన్, బాబిలోనియన్, మెసొపొటేమియన్ నాగరికతలు కానీ, చైనా నాగరికత కానీ, ఈ నాగరికతలు ఈ రోజుకి కనీసం మచ్చుకు కూడా కనిపించవు. అక్కడ ఉన్న నాగరికతలు ధ్వంసం అయిపోయి కొత్త నాగరికతలు దాని మీద చోటు చేసుకున్నాయి. కానీ భారతీయ నాగరికత అతి ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇలా కొనసాగడానికి ఇక్కడ ఈ సమాజంలో ప్రజలు పాటించిన లేదా ఋషులు ఏర్పాటు చేసిన కొన్ని విధి విధానాలు కారణం. అందులో మొట్టమొదటిది చతురాశ్రమ ధర్మాలు. మానవుడు ఎలా జీవించాలి, ఏ వయస్సులో ఏ రకమైన ఆలోచన విధానం ఉండాలి అనేది ఈ చతురాశ్రమ ధర్మాలు, చతుర్విధ పురుషార్థాలు అనేవి మనకి తెలియజేస్తున్నాయి. చతురాశ్రమ ధర్మాలు అంటే ఏంటి అంటే, చతురాశ్రమ ధర్మాల్లో 4 రకాలైన జీవన విధానాలు, ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క రకమైన జీవన విధానం ఉండాలి అని మన ఋషులు ఏర్పాటు చేశారు. అందులో మొట్టమొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారిగా విద్యకి మాత్రమే జీవితాన్ని అంకితం చేసిన సమయం అది. బ్రహ్మచారి ఎప్పుడవుతాడు ఒక వ్యక్తి, ఒక పిల్లాడు అని అంటే 7 సంవత్సరాలు నిండాక 8వ సంవత్సరం వచ్చినప్పుడు, అంటే గర్భాష్టమి అంటారు. అందులో ఉపనయనం చేసి ఒక మంత్ర ఉపదేశం చేసి ఆ తర్వాత తీసుకెళ్ళి గురువుగారి దగ్గర వదిలిపెట్టేసేవాళ్ళు. గురువుగారు విద్య అంతా బోధించాక చివరికి గురుదక్షిణ తీసుకొని పిల్లాడిని పంపించేవాళ్ళు. ఇది ఎన్నాళ్ళు సాగుతుంది? అందుకని 7 సంవత్సరాల లోపల పిల్లలకి చదువు అనేది లేదు. ఇంట్లోనే హాయిగా ఆడుకునే సమయం అది. మంచి జీవితాన్ని, మంచి బాల్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఆ తర్వాత 7 సంవత్సరాల నుంచి గురువు గారి దగ్గర ముందర నిరాడంబరతను నేర్చుకుంటారు. ఆశ్రమ విధి విధానాలన్నింటినీ కూడా నేర్చుకుంటారు. ఆశ్రమ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఆల్రెడీ ఉపదేశం అవుతుంది కాబట్టి మంత్ర బలం కూడా ఉంటుంది. క్రమంగా విద్యార్థికి ఏది కావాలో, విద్యార్థికి ఏ విద్య అవసరమో ఆ విద్యలన్నిటినీ కూడా గురువుగారు నేర్పిస్తారు. అంటే ఒక రాకుమారుడైతే కనుక రాజుగారికి సంబంధించిన క్షత్రియోచితమైన విద్యలన్నీ నేర్పిస్తారు. అదే ఒక బ్రాహ్మణుడైతే అధ్యాపనము, అధ్యయనము అనే విద్యలు నేర్పిస్తారు. లేకపోతే వృత్తిపరమైన విద్యలు నేర్పిస్తారు. ఇలా విద్యలు నేర్పించిన తర్వాత ఎంతకాలం విద్య సాగుతుంది? విద్య రావడమే తప్ప పాసు ఫెయిల్ అనేది ఉండదు. 100% వస్తేనే విద్య వచ్చినట్టు. కొంతమంది 8 ఏళ్లలో పూర్తవుతుంది, కొంతమంది 16 ఏళ్లలో పూర్తవుతుంది. 16 ఏళ్లలో పూర్తి కాకపోతే గురువుగారు ఏం చెప్తారంటే సామాన్యంగా లౌకికపరమైన జీవితానికి అవసరమైన విద్య నేర్పించి పంపించేస్తారు. అలాగా బ్రహ్మచర్యాశ్రమాన్ని అనుభవించిన ఈ పిల్లాడు కొంత వయస్సు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి వస్తాడు. వెనక్కి తిరిగి వచ్చాక గృహస్థ జీవితాన్ని ప్రారంభిస్తాడు. గృహస్థ జీవితాన్ని ప్రారంభించడం అంటే వివాహం చేసుకొని భార్యని, పిల్లలని, తల్లిదండ్రుల్ని, అలాగే అతిథి అభ్యాగతులను ఆదరించడం, తన తోటి వారందరినీ చూసుకోవడం, సమాజానికి సేవ చేయడం, ఇవన్నీ కూడా గృహస్థ జీవితంలో జరుగుతాయి. గృహస్థ జీవితం ఎప్పటిదాకా ఉంటుందంటే, గృహస్థ జీవితం ఈ వ్యక్తికి, పిల్లాడికి, ఈ వ్యక్తికి సంతానం కలిగి ఆ సంతానం కలిగిన ఆ పిల్లల పెళ్ళిళ్ళు చేసేదాకా గృహస్థ జీవితం ఉంటుంది. గృహస్థ జీవితం అయిన తర్వాత వానప్రస్థ జీవితం ప్రారంభమవుతుంది. సుమారుగా ఒక 16 ఏళ్ళకి కానీ 24 ఏళ్ళకి కానీ గృహస్థ జీవితంలో ప్రవేశిస్తే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత వానప్రస్థ జీవితం ప్రారంభమవుతుంది. వానప్రస్థ జీవితం ఎప్పుడు ప్రారంభమవుతున్నది అన్నది ఒక్కొక్క కుటుంబాన్ని బట్టి ఉంటుంది. ఒక కుటుంబంలో కొంచెం ఆలస్యంగా ఉండొచ్చు, ఒక కుటుంబంలో తొందరగా ఉండొచ్చు. కానీ
తనకి పుట్టిన సంతానాన్ని వివాహాలు చేసి వాళ్ళనందరినీ కూడా జీవితంలో స్థిరపరిచిన తర్వాత కుమారుడు జన్మించిన తర్వాత అంటే మనవలు వచ్చిన తర్వాత ఇంకా నేను వానప్రస్థానికి వెళ్తాను అని బాధ్యతలన్నీ, ఎందుకంటే ఈ గృహస్థ జీవితంలో చాలా బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలన్నిటినీ నిర్వర్తించాను ఇంకా నేను ఆధ్యాత్మిక మార్గంలో పూర్తిగా కొంత నిరాడంబర జీవితాన్ని గడపదలుచుకున్నాను అన్నప్పుడు భార్యాభర్త ఇద్దరు వానప్రస్థానికి వెళ్తారు. వానప్రస్థం అంటే లేదు, వనాలలో జీవించడం. వనాలలో కుమారుడు ఏం చేస్తాడంటే, అప్పటికి కుమారుడు మళ్ళీ గృహస్థ అవుతాడు కాబట్టి కుమారుడు లేదా సంతానం ఏం చేస్తారంటే వనాలలో ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఉంచుతారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు కావాల్సిన, తల్లి తండ్రికి కావాల్సిన, భార్యాభర్త ఇద్దరు వానప్రస్థానికి వెళ్తారు. తల్లి తండ్రికి కావాల్సిన అంశాలన్నీ కూడా, కావలసిన వస్తు సముదాయాన్ని అంతా కూడా సేకరించి వాళ్ళకి క్షేమంగా ఉన్నారా లేదా అనేది చూసుకుంటుంటాడు కుమారుడు. మధ్య మధ్యలో వీళ్ళు వెళ్తుంటారు, పండగలకి పబ్బాలకి వెళ్తారు, కానీ ఎక్కువ కాలం పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో గడుపుతారు. చివరి దశ మానవుడికి సన్యాస దశలో మొత్తం అందరినీ, ముఖ్యంగా భార్య అనుమతి తీసుకోవాలి. భార్య ఉంటే కనుక భార్యని కొడుకుకు అప్పగించేసి అప్పుడు వెళ్ళాలి. సన్యాసం తీసుకోవడం అనేది మనిషి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. సన్యాస జీవితంలో పరమపదాన్ని చేరడానికి, ఆ నిరామయమైన ఆ మార్గంలో పయనించడానికి చేసే ప్రయాణమే సన్యాస జీవితం. సన్యాసికి కూడా చాలా విధి విధానాలు ఉంటాయి. మొత్తానికి ఇవి 4 కూడా చతురాశ్రమ ధర్మాలు. మరి చతుర్విధ పురుషార్థాలు అంటే ఏంటి అంటే, ప్రతి మనిషికి పురుషార్థము అంటే మనిషికి ఉండే ప్రయోజనాలు. మనం మామూలుగా పూజ చేసేటప్పుడు, సంకల్పం చేసేటప్పుడు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని అనుకుంటాం. ప్రతి మనిషికి కూడా 4 రకాలైన అర్థం అంటే ప్రయోజనాలు ఉండాలి జీవితానికి. అందులో మొట్టమొదటిది ధర్మం అంటే ఏంటి అంటే, ఒక మనిషి ఆచరించాల్సిన విధిని విద్యుక్త ధర్మం అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత అనుకోవచ్చు. ప్రతి మనిషికి కూడా, మామూలుగా మనం ఇప్పుడు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లో చేరితే ఎలా అయితే మనం కొన్ని నియమ నిబంధనలను పాటిస్తుంటామో, అలాగే సమాజంలో ప్రతి మనిషికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను పాటించడమే ధర్మం. ప్రతి మనిషి యొక్క బాధ్యత ధర్మం. అందుకని ఈ ధర్మాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులకి సేవ చేసుకోవడం అనేది ధర్మం, తన కుటుంబాన్ని చూసుకోవడం అనేది ధర్మం, అలాగే అధ్యాపనం చేయడం అనేది ధర్మం, క్షత్రియులైతే రాజ్యాన్ని రక్షించడం అనేది ధర్మం. అలాగే ప్రతి మనిషికి కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ధర్మం తర్వాత మరొకటి ముఖ్యమైన పురుషార్థం అర్థం అంటే 2 రకాల అర్థాలునే. అర్థం అంటే ఒకటి ప్రయోజనం అనేది వస్తుంది, మరొకటి సంపాదన. ఈ సంపాదన ఎలా ఉండాలి అంటే ధర్మబద్ధమైన సంపాదన ఉండాలి. ప్రతి మనిషికి కూడా జీవనం సాగడానికి ఎంత సంపాదన కావాలో, అలాగే సమాజానికి సహాయపడడానికి ఎంత సంపాదన కావాలో ధర్మబద్ధంగా అది సంపాదించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అర్థం తర్వాత మరొక ముఖ్యమైన అంశం కామం అంటే కోరిక అంటే ఏంటంటే, అది మనం వ్యతిరేకమైన అర్థంలో తీసుకోవాల్సిన అక్కర్లేదు. కోరిక లేకుండా మనిషి జీవితం సాగదు. జీవించాలి అనేది కూడా ఒక కోరిక, భగవంతుడిని చూడాలి అనేది ఒక కోరిక, సమాజానికి సేవ చేయాలనేది ఒక కోరిక, నా వాళ్ళందరినీ నేను చూసుకోవాలనేది ఒక కోరిక మనిషి జీవితాన్ని నడిపిస్తుంది. కానీ ఈ కోరిక ఎలా ఉండాలంటే, కోరిక కామ స్థితికి రాకూడదు. కామం అంటే విపరీతమైన కామం వచ్చినప్పుడు ఆ కామం వల్ల క్రోధం వస్తుంది అని చెప్పేసి భగవద్గీతలో పరమాత్మ చెప్తారు. విపరీతమైన కామం వచ్చినప్పుడు ఆ కోరిక తీరకపోతే, కోరికలు అనేవి ఎప్పుడు తీరేవి కాదు, కోరికలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ మనస్సుని నిగ్రహంలో ఉంచుకుని, ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకుని, తనకి ఏది అవసరమో అది చేసుకుంటూ కోరికని ధర్మబద్ధమైన కోరికలతో జీవనాన్ని సాగించడం. 4వది మోక్షం. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని సరైన విధానంలో మనిషి ఉంటే అతను జీవించి ఉండగానే అతనికి మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏమీ లేదు, బంధాల నుంచి విముక్తం అవడం.
అంటే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయడం అది మోక్షం అవుతుంది. అలాగే స్వార్థం లేకుండా ఉండడం మోక్షం అవుతుంది. మోక్షం అంటే ఈ జన్మబంధాల నుంచి విముక్తం అవడం మోక్షము. అలాగే బతికి ఉండగానే ఆనంద స్థితిలో ఉండడం కూడా మోక్షమే అవుతుంది. తన పర భేదం లేకుండా లాభాలాభో జయాజయం అని జయమైనా అపజయమైనా లాభమైనా నష్టమైనా చెల్లించని మనస్సు ఉండడమే మోక్షం అవుతుంది. బుద్ధ భగవానుడు ఒకసారి ఆనందుడితో అన్నట్ట, ఆనందుడు నేను బుద్ధుడిని ఎప్పుడవుతాను అన్నట్ట. అంటే బుద్ధ భగవానుడు అన్నట్ట, నువ్వు ఆల్రెడీ బుద్ధుడివి అయ్యావు, ఆ సంగతి నువ్వు గ్రహించటం లేదు అని. అందుకని ఆ మోక్ష స్థితి రావడానికి, మోక్షం అనేది పరమపదాన్ని పొందడానికి మనిషి తపన పడాలి. దానికోసం జీవితం అంతా కూడా ధర్మబద్ధంగా నడవాలి. ఈ అంశాల వల్ల, చతుర్విధ పురుషార్థాలు, చతురాశ్రమ ధర్మాల వల్ల మానవ జీవితం చాలా నియమాలతో నిబంధనలతో ఉండేది. సమాజం అంతా కూడా చాలా చాలా స్వచ్ఛంగా ఉండేది. ఆ స్వచ్ఛమైన సమాజం ఎప్పుడైతే ఉంటుందో సమాజం మొత్తానికి మంచి జరుగుతుంది. సమాజ హితం కోరే మానవులు ఎక్కువ మంది ఉంటారు. అందుకనే కొన్ని విధి విధానాలని నియమాలని అనుసరించకుండా విశృంఖలంగా మానవుడు ఎప్పుడు బతకకూడదు. ఆ విశృంఖలతని భారతీయ సమాజం ఎప్పుడు సహించలేదు. ఈ భారతీయ సమాజంలో ఉన్న వ్యవస్థలు, ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ, అలాగే సామాజిక హితాన్ని కోరే వ్యవస్థలు, ఈ వ్యవస్థలు అన్నిటి వల్ల కూడా భారతీయ సమాజం నిరంతరంగా సాగింది. అది భారతీయ సమాజం యొక్క, భారతీయ సంస్కృతి సమాజం యొక్క గొప్పతనం. జై భారతమాత.